జామ్ అయితే కుకింగ్ అయితే చేసుకుంటున్నాం. మా స్టైల్ అని అయితే కుక్ చేస్తాం మేమైతే. ఇది సిలిండర్ మనం 300 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. లేని కష్టాలు తెలుస్తున్నాయి. రవి ఇట్లా వచ్చేసి మరి ఇంత చిన్నగా ఉంటే కష్టం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ కి. మీకు స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మనం గులాబ్ జామ్ అయితే కుకింగ్ అయితే చేసుకుంటున్నాం. ఏమేం మెటీరియల్ కావాలి మొత్తం మేము ఎట్లా కుక్ చేస్తాం, మా స్టైల్ అని అయితే కుక్ చేస్తాం మేమైతే. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉండొచ్చు, అది వాళ్ళ స్టైల్లో కుక్ చేసుకోరు. ఇది మా స్టైల్లో మేమైతే కుక్ అయితే చేస్తాం. ఎక్కువ లాగ్ లేకుండా సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ మీకు మెటీరియల్ ఏమేమి రిక్వైర్డ్ కావాలో చెప్పేస్తాం. నాకైతే ఏమేమి మెటీరియల్ కావాలో మీకు చెప్తా, వినండి. మస్ట్ రిక్వైర్డ్ వచ్చేసి ఇది లేని మనకి గులాబ్ జామ్ కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ రిక్వైర్డ్ వచ్చేసి మనకి ఇది మినీ స్టవ్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటది. మన ఛానల్లో వీడియో ఉంటది, దాన్ని చెక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ గా ఉంటది ఆ వీడియో అయితే. మనకి స్టవ్ మస్ట్ రిక్వైర్డ్, చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదైతే మాకు. ఇట్లా అంటే బయట కుక్ చేసుకోవాలంటే చిన్నగా మరీ అంత పెద్దగా కాకుండా మనం కుక్ చేసుకోవాలంటే మంచిగా యూజ్ అవుతుంది. ఇది సిలిండర్. షుగర్ కావాలి. షుగర్ ఎందుకంటే మనం పానీకం చేసుకుంటాం కదా, దాంట్లో షుగర్ అయితే కన్ఫామ్. షుగర్ లేని షుగర్ బదులు మీరు బెల్లం ఇట్లా యూజ్ చేయొచ్చు. బెల్లం అయినా షుగర్ అయినా ఒకటే టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వాటర్ అయితే మస్ట్ రిక్వైర్డ్. మనకి వాటర్ లేని గులాబ్ జామే కాదు, పిండి కాదు. పిండి విసుకాలంటే వాటర్ కావాలి, పానీకం చేయాలంటే మనకు వాటర్ కావాలి. చలో నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే పిండి విసుకుందాం. పిండి విసికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మీకు చెప్తా. చలో రండిగా మనం పిండి అయితే విసుకుందాం. మనం స్టవ్ అయితే పెట్టేసినాం. ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే పానీకం అయితే చేసుకుంటున్నాం. అంటే కొన్ని నీళ్ళు పోసేసి దాంట్లో చక్కెర వేసి మనం సైడ్కి అయితే పెడదాం. పానీకం అయితే అవుతుంది. మీరు బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో ఇట్లా చేసుకోవచ్చు. ఇళ్ళనైతే చేద్దాం మనము పానీకం. చూసుకోవచ్చు మనం దీనికంటే ఇంకా కొంచెం పెద్ద సైజు ఉన్నది ఇట్లా పెట్టుకోవచ్చు స్టవ్ మీద. మరీ అంత చిన్నదేం కాదు స్టవ్. చాలామంది బయట అయితే అడిగారు. మనం నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకుంటే దాంట్లో మొత్తం నీళ్ళు దగ్గరికి గుంజుకొని తక్కువ అవుతుంది. మనం ఎక్కువనే పోసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కొంచెం పెంచుకోవాలి. నెక్స్ట్ అంటుందా అంటలే చలో మనకు స్టవ్ అయితే అంటేసింది. నెక్స్ట్ షుగర్ అయితే అలా పోసుకుందాం. మనం ఇప్పుడే షుగర్ పోదాం, మళ్ళీ వేడేదాకా ఎందుకు ఆగేది. రైట్, అటు సైడ్కి అయితే అది వేడవుతుంది. మనం దాని మీద మూతనైతే పెట్టుకోవాలి. మూత పెట్టకపోతే చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. మనం మూత పెట్టుకుంటే ఆవిరంతా ఇట్లా గుంజుకొని మనకి జల్దీ అయితే కుక్ అయితే అవుతుంది. చలో మనం మూత పెట్టేసి నెక్స్ట్ మనోడు అటు సైడ్కి అయితే అవి రౌండ్గానే అయితే చేస్తుండు. ఆ రౌండ్గా చేసినాక మనము నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. అప్పటి వరకు అయితే మీరు వీడియోని చూస్తూనే ఉండండి. వీడియో మధ్యలో వస్తున్నందుకు సారీ, ఎందుకంటే మీరు ఇంతవరకు చూసి కాబట్టి వీడియో మీకు నచ్చే ఉంటుంది. మనం 300 సబ్స్క్రైబర్స్ దగ్గరకున్నాం. మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుతున్నా. ఫటాఫట్ ఆ 300 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేయండి. మాకు కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. ఇట్లా వీడియోలు తీయాలని మంచి మంచి ఐడియాస్ వస్తుంది. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మాకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి మంచి క్రియేషన్ చేసి మంచి మంచిగా వీడియోలు అయితే తీస్తాం. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 300 సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరనైతే ఉన్నాం. పానీకం అయితే రెడీ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. మసి బట్ట లేని కష్టాలు తెలుస్తున్నాయి. ఏ ముంగట్ నూకేసావు నా మీద పడుతుంది. కానీ చక్క తీసుకో ఆడ పెట్టేసి, మనకి దాంతో పని లేదు. కాలుతుందా? కింద పెట్టు, ఏం కాదు మనకి. ఎప్పుడైనా మనం ఫస్ట్ మసి బట్టని క్యారీ చేయాలి. ఇప్పుడు అదొక్కటే మెయిన్. మసి బట్ట లేకపోతే మనోడు తెచ్చిండు కాబట్టి బతికిపోయినాం. అదేంది అలా సామాన్లో పెట్టుకొచ్చిండు కాబట్టి బతికిపోయినాం. ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. చలో వచ్చేసి మనం ఆయిల్ పెట్టేద్దాం. మనం ఫస్ట్ ఎప్పుడైనా ఆయిల్ పెట్టే ముందు మనం ఫస్ట్ ఇది దాంట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి, అది
మంట పెట్టాలి. వాళ్ళు ఉన్న నీళ్ళన్నీ జర పోతాయి, అంటే మళ్ళీ అట్లనే డైరెక్ట్ నూనె పోసి పెట్టినాం అనుకో చిట్పట్ 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 అంటది. చూసిరా నీళ్ళు దగ్గర చూపిరా. అవ్వ అదంతా ఎందుకు ఎర్రగా అవుతుందంటే అది మనము ఇందాక పానికంది కొంచెం అలా పోసి టేస్ట్ చేసినాం. అయితే కొంచెం వేడి కానిద్దాం. ఆయిల్ని అయితే మనం హీట్ చేద్దాం. హీట్ చేసిన తర్వాత మనము ఇవైతే 43 అయితే అయినాయి. మనం ఇలా వేసేసి మనం ఎంత ఇగో మేము మరీ అంత పెద్దగా చిన్న సైజులో వేస్తున్నాం. మనకి షాప్లో వచ్చినట్టు రావాలంటే రావు మనకైతే. ఎందుకంటే ఇగో కొంచెం ఇటు సైడ్ పొంటి ఇట్లా పలిగినవి ఇట్లా ఇంట్లో ఎవ్వరు చేసినా అట్లా వస్తాయి మనకి. మనం ఇట్లా వేసేద్దాం. పెద్ద పెద్దగా అయితే ఇవి చిన్నగా ఉంటాయి, చిన్నగానే అనిపిస్తుంది ఇట్లా పిండి ఉన్నప్పుడు, కానీ పెద్దగానే అవుతాయి. ఇట్లా అయితే వేడైంది. సైడ్కి అయితే వేసేద్దాం. ఒకటి అది వేద్దాం మనం. ఫస్ట్ ఒకటి వేద్దాం మనం దగ్గరకు వచ్చేసి. ఒకటి ఇదే బాధ, ఆయిల్ తోటి చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఇట్లా దూరంకి వెళ్ళి ఇసిరేసినాం అంటే మన మీదకి చిల్లుతుంది. రైట్ మనకి ఈ కలర్ కావాలి, బ్రౌన్ కలర్ కావాలి. మరీ బ్లాక్ కాకుండా మరీ బ్రౌన్ కాకుండా మధ్యలో లైట్ కలర్, అంటే రెండింటి మధ్యలో. బ్లాక్ అయిందంటే మాడిపోయినట్టు, బ్రౌన్ అనుకో మరి కాలనట్టు, అటు ఇటు కాకుండా మధ్యలో. మీకు చెప్పలే కదా మన దగ్గరికి అయితే రవి గిట్ల వచ్చేసిండు. చూపి, మన దగ్గరికి రవి గిట్ల వచ్చేసిండు. కొంచెం మేము చిన్నది వేసినాం. చిన్నది వేస్తే చూడండి ఎంత పెద్దగా అయిందో. మరీ అవునుగా, మరి ఇంత చిన్నగా ఉంటే కష్టం. ఇప్పుడు మాకు 13 పెద్దగా ఎక్కువ వచ్చినాయి కదా, 13 అయితే అన్నిట్లలో కలిపేస్తాం. ఇక మరి ఇంత వస్తే కష్టం మనకి. సైజ్ వస్తున్నాయి. నేను పెద్దగా అయితే అనుకున్నా. ఈ సైజ్ అయితే మాకు చాలు. మరీ ఘోరంగా అంత చిన్నగా వస్తుంది కష్టం. ఈ సైజ్ అయితే మాకు చాలు. అన్నీ వండుకున్న తర్వాత మీకైతే చూపిస్తా. ఇక ఎక్కువ లాగ్ సోదైతే ఏం చూపెట్టా. మనోడైతే ఇది టేస్ట్ ఎట్లుందో మీకైతే చెప్తాడు. ఎందుకు ఒక్కటే తింటున్నామంటే మనం దీని మీదనే ఇంకొక వీడియో షూట్ చేస్తున్నాం. అది ఈ వీడియో తర్వాత వస్తుంది, మీరు దాన్ని చూడండి. టేస్ట్ చేయగా కాలుతుందా? సరే, ఒక 5 minutes ఆగైతే మనం టేస్ట్ ఎట్లుందో చెప్తాం. గాయ్స్ ఇప్పుడు నేనైతే టేస్ట్ అయితే ఇస్తాను. ఏం కాదు, మంచిగా ఉంది. టేస్ట్ అయితే మస్తు ఉంది. నెక్స్ట్ అయితే మన వాళ్ళు అయితే ట్రై అయితే చేస్తారు. గాయ్స్ నాకైతే ఒకటి గుర్తుకొస్తుంది, గుండు గుండు గులాబ్ జామ్. ఈ డైలాగ్ మంచిగా. ఏదో నేను గుండు వేసుకున్నాను, మన వాళ్ళు జర ఎక్కిస్తారు. గుండు ఫ్రెండ్లీగా మనోడు. వావ్, మంచిగా గాయ్స్, సూపర్ గాయ్స్. అంతేనా గాయ్స్? టేస్ట్ ఏమనిపిస్తుంది చెప్పేసి. ఖాళీ గుండు గుండు గులాబ్ జామ్ అనిపిస్తుందంట. నేనైతే టేస్ట్ చేస్తున్నా. మెత్తగానే కాలుతున్నాయిగా. ఎట్లా తిన్నారా మీరు? ఇంత సుర్రమంటుంది. మాకు చల్లారిందిరా. అంటే నువ్వు ఫస్ట్ అసలు ఒకసారి చూపి. మనకి నూనెలు ఉన్నప్పుడు చిన్నగా అనిపించింది, నీళ్ళల్లో వేయంగానే అది పీల్చుకొని దొడ్డుగా అయిందిగా. మేము అసలు చాలా కష్టం అనుకున్నాం. మరి ఇంత చిన్నగా ఏంద్రా అనుకున్నాం. పర్లేదు. చలో బాబా, ఇంత మంచి లొకేషన్లా గులాబ్ జామ్ తింటుంటే, ఇంత మంచిగా గులాబ్ జామ్ చేసుకొని టేస్టీగా తింటుంటే ఆ ఫీలింగే వేరుంది. మంచిగా మనకి పానకం మరీ తీయగాలే, మరీ అంటే తక్కువ ఇట్లా కాలే, నార్మల్గా ఉంది. మనకి ఇది ఇట్లా నార్మల్గా, కాకపోతే జర మెత్తగా ఎక్కువైంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఇట్లా ఇంటికాడనైతే ట్రై చేయండి, ఇట్లానే ట్రై చేయండి. బయట చెట్ల కింద అట్లా ఎంజాయ్ చేయండి. బా మస్తుంది. మీరైతే ఇంటికాడ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి.